హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఈరోజు పొద్దున్న మా పాప హెయిర్ ఫాల్ చాలా ఎక్కువగా ఉందని చాలా ఫీల్ అయిందండి. నాకు అప్పుడు గుర్తొచ్చింది, మా బామ్మగారు చిన్నప్పుడు మందార తైలం అని ఒకటి తయారు చేసి మా హెయిర్కి అప్లై చేస్తూ ఉండేవాళ్ళు. అది తయారు చేద్దామని అనుకున్నాను ఈరోజు. అందుకే దానికి కావాల్సినవన్నీ తీసుకొని వచ్చాను. దీన్ని ఎలా తయారు చేయాలో, ఇందులో ఏమేమి ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం. మొదట మనం మందార పువ్వులు, మందార ఆకులు తీసుకోవాలండి. ఈ మందార పువ్వులు, మందార ఆకుల్లో జుట్టు రాలుదలను తగ్గించే శక్తి ఉంటుంది. అలాగే జుట్టు ఒత్తుగా పెంచే శక్తి కూడా ఉంటుంది. వీటిని ఉపయోగించటం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది, పైగా నల్లగాను ఉంటుంది. గోరింటాకు న్యాచురల్గా కలర్ నల్లగా అవటానికి ఉపయోగపడుతుంది. జుట్టుని స్ట్రాంగ్గా చేస్తుంది, పైగా కండిషనర్ లాగా కూడా ఉపయోగపడుతుంది. హెయిర్ గ్రోత్కి ఇది బాగా హెల్ప్ చేస్తుంది. వేపాకులు తలలో పేలను నివారిస్తాయి, అలాగే ఇన్ఫెక్షన్ కూడా నివారిస్తుంది, చుండ్రును తగ్గిస్తుంది, జుట్టు కుదుళ్లను ఇది బలపరుస్తుంది. తులసి ఆకులు చుండ్రును కంట్రోల్ చేయటంలో బాగా ఉపయోగపడతాయి. చుండ్రు కంట్రోల్ అయితే హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది. ఇది దురదను తగ్గిస్తుంది, హెయిర్ గ్రోత్కి బాగా ఉపయోగపడుతుంది. కరివేపాకులో ప్రోటీన్లు, ఐరన్, విటమిన్ బి ఉంటాయి. ఇవి కుదుళ్లను బలంగా తయారు చేస్తాయి, అలాగే హెయిర్ గ్రోత్కి కూడా ఉపయోగపడుతుంది. ఇది ఉపయోగించడం వల్ల జుట్టు నిగనిగలాడుతూ ఉంటుంది. అలోవీరా తల మీద స్కిన్ని హెల్దీగా ఉంచడంలో తోడ్పడుతుంది, అలాగే జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. అలాగే ఇది జుట్టు చిక్కుపడకుండా ఉండటంలో చాలా హెల్ప్ చేస్తుంది. అలాగే భృంగరాజ్ అండ్ ఉసిరి కూడా హెయిర్ గ్రోత్కి చాలా బాగా ఉపయోగపడతాయి. భృంగరాజ్ అంటే మన ఊళ్ళల్లో దీన్ని గుంటగరగాకు అంటారు. ఇవి కూడా హెయిర్ గ్రోత్కి చాలా ఉపయోగపడతాయి. అయితే ఇవి మనకి సిటీల్లో ఈ లీవ్స్ దొరకవు కాబట్టి నేను ఆయుర్వేదం షాప్లో దీని పౌడర్ కొనుక్కుని వచ్చాను. అలాగే ఉసిరి కూడా నాకు రెడీగా అవైలబుల్గా లేవు, అందుకని పౌడర్ తీసుకుని వచ్చాను. మెంతులు కూడా హెయిర్ గ్రోత్కి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇవి కూడా కుదుళ్ళు బలంగా తయారవటానికి ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే ఐరన్ జుట్టు రక్త ప్రసరణ బాగా ఉపయోగపడి జుట్టు పొడుగ్గా పెరగటానికి, అలాగే హెయిర్ గ్రోత్ స్పీడ్ అవటానికి కూడా ఉపయోగపడుతుంది. కలోంజీ సీడ్స్ కూడా హెయిర్ గ్రోత్కి బాగా ఉపయోగపడతాయి. ఇది తెల్ల జుట్టు రాకుండా కంట్రోల్ చేస్తుంది. నేను ఒక 1/2 లీటర్ కోకోనట్ ఆయిల్ అండ్ ఒక 100 గ్రామ్స్ క్యాస్టర్ ఆయిల్ తెచ్చాను. క్యాస్టర్ ఆయిల్ అంటే ఆముదం అండి. ఈ ఆముదం కూడా హెయిర్కి చాలా మంచిది. ఈ కోకోనట్ ఆయిల్ ప్లస్ క్యాస్టర్ ఆయిల్ కలిపేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టాలి. దీనికి ఒక లోతైన గిన్నె తీసుకుంటే బెటర్, ఎందుకంటే ఈ ఆకులు ఇందులో వేసినప్పుడు ఇది లైట్గా పొంగుతుంది. అందుకని భయపడకుండా ఉండటం కోసం లోతైన గిన్నె తీసుకుంటే బెటర్. ఈ ఆముదం ఎక్కువ జిడ్డుగా ఉంటుంది కాబట్టి హెయిర్లో ఉండే తేమని లాక్ చేస్తుంది. ఇది ఎక్కువ కాలం జుట్టు హెల్దీగా ఉండటానికి ఉపయోగపడుతుంది. చిన్నప్పుడు చంటి పిల్లలకి ఎక్కువగా ఈ ఆముదమే రాసేవాళ్ళు. దీన్ని మనం కలుపుతూ ఉండాలి, లేకపోతే పొంగిపోతుంది. అందుకని కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి. జుట్టు కొంచెమే ఉన్నా అది హెల్దీగా ఉండాలని, రాలిపోకుండా ఉండాలని ఎవరికైనా ఉంటుందండి. పొడుగాటి జుట్లు ఈ రోజుల్లో అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. ఉన్న జుట్టు హెల్దీగా ఉంటే అంతే చాలు. చిన్నప్పుడు మన అమ్మలు, అమ్మమ్మలు, నానమ్మలు తీసుకున్న కేర్ ఇప్పుడు మనం పిల్లల హెయిర్ గురించి తీసుకుంటున్నామా అని డౌట్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి టైం ఉండట్లేదు, మనకు కూడా అంత ఓపిక ఉండట్లేదు. కానీ కొంచెం ఓపిక చేసుకుని ఇలాంటివి తయారు చేసి కనీసం సాటర్డే, సండే ఇలా ఉపయోగించి తలస్నానం చేస్తే కొంచెమన్నా హెల్తీగా జుట్టు ఉంటుందని నా ఒపీనియన్. ఇది బాగా మరిగించాలి, ఎందుకంటే అప్పుడే ఈ ఆకులలో ఉండే ఎసెన్స్ ఆయిల్లోకి దిగుతుంది. ఇలా 10 to 15 మినిట్స్ మరిగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని చల్లారనివ్వాలి. ఇది బాగా చల్లారిన తర్వాత ఒక గిన్నె పెట్టుకుని దాని మీద ఒక చిల్లుల గిన్నె పెట్టుకుని దాంట్లో ఒక కాటన్ క్లాత్ తీసుకుని అందులో ఈ ఆయిల్ వేస్తూ మనం వడగట్టుకోవాలి. ఇది చూడటానికి డార్క్ గ్రీన్ కలర్లో ఉంటుంది, లాస్ట్లో మడ్డిలా ఉంటుంది. దీన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. తలస్నానం చేసే ముందు దీన్ని యూజ్ చేసుకుంటే సరిపోతుంది. బాగా చల్లారాక బాటిల్లో పోసి యూజ్ చేసుకోవటమే. దీనివల్ల ఖచ్చితంగా హెయిర్ ఫాల్ తగ్గుతుంది.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో మీకు బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.